అంబేద్కర్, శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ బాబాసాహెబ్ అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, స్వాతంత్రోద్యమ దళిత నాయకుడు, వృత్తిరీత్యా న్యాయవాది, ఇండియన్, బౌద్ధుడు, తత్వశాస్త్రవేత్త, ఆంథ్రోపాలజిస్ట్, పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురి అయి బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయం కృషితో, స్వీయ ప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్ర మంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్లో సైనిక స్థావరమైన మహోమ్ అనే ఊరిలో, అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉంది, రామ్జీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయి దంపతుల 14వ మరియు చివరి సంతానంగా జన్మించాడు. అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం. అందుచేత వారు మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహార్ కులానికి చెందినవారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సైన్యంలో అంబేద్కర్ పూర్వీకులు పనిచేశారు. వీరి తండ్రి భారత సేవల మొహో సైనిక స్థావరంలో బ్రిటిష్ సైన్యంలో పనిచేశాడు. భీమ్రావును తండ్రి చాలా క్రమశిక్షణతో పెంచాడు. బాల భీమ్రావ్ ప్రతిదినం రామాయణ, భారత, తుకారా, మోరోపంతుల భజన గీతాలు గానం చేసేవారు. ఆ కుటుంబం కేవలం శాకాహారం మాత్రమే సేవించేది. మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించిన కాలమది. వేసవి సెలవుల్లో మామగారున్న గోరేగావ్కు భీమ్రావ్ అన్నా మేనళ్లతో పాటు వెళ్లాడు. అనుకున్నట్టు మామ స్టేషన్కు రాలేకపోయారు. స్టేషన్ నుంచి గ్రామానికి వెళ్లటానికి బండిని కుదుర్చుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత బండి వాడికి వీళ్లు మెహర్ కులస్తులని తెలిసింది. అందరినీ బండి నుంచి దిగమన్నాడు. ఎండాకాలం. పిల్లలు ఆ బండి వాడిని బతిమాలుకున్నారు. 2 బాడుగిస్తామన్నారు. భీమరావు అన్న బండి తోలేటట్టు, బండివాడు నడిచి వచ్చేట్టు మాట్లాడుకున్నారు. ఆకలి దప్పులతో అలమటిస్తూ అర్ధరాత్రికి గోరేగావ్ చేరారు పిల్లలు. వీధి కుళాయి నీరు తాగుతూ ఉన్న భీమరావును కొట్టి మంచినీరు త్రాక్కుండా గెంటివేశారు. కులం పేర భీమరావును అవమానాలకు గురిచేశారు. రామ్జీ సతారా ప్రాంతం వదిలి పిల్లల చదువు కోసం బొంబాయి చేరాడు. భీమరావు ఎల్ఫిన్స్టన్ హైస్కూల్లో చేరి మెట్రిక్యులేషన్ పాస్ అయ్యాడు. సంస్కృతం చదువుకోవాలని ఆశించాడు. కానీ కులం అడ్డు వచ్చింది. ఇష్టం లేకున్నా పర్షియన్ భాష చదివాడు. 16వ ఏటనే పెద్దలు అతనికి పెళ్లి చేశారు. బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బిఏ పరీక్షలో నెగ్గాడు. పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తి చేసిన తరువాత బరోడా సంస్థానంలో 10 ఏళ్లు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకుని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915లో ఎంఏ, 1916లో పిహెచ్డి డిగ్రీలను సంపాదించాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసమే 10 ఏళ్ల తర్వాత ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సెస్ ఇన్ ఇండియా అనే పేరుతో ప్రచురించబడింది. 1917లో డాక్టర్ అంబేద్కర్ గా స్వదేశం వచ్చాడు. అప్పటికతని వయస్సు 22 ఏళ్లు. అస్పృశ్యుడొకడు అంత గొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యం కలిగించింది. మహారాజా వారి మిలిటరీ కార్యదర్శి అయ్యాడు. కానీ ఆఫీసులో నౌకర్లు కాగితాలైన బల్లపై ఎత్తివేసేవారు. కొల్లాపూర్ మహారాజు సాహు మహారాజ్ అస్పృశ్యత నివారణకి ఎంతో కృషి చేస్తుండేవాడు. మహారాజా సహాయంతో అంబేద్కర్ మూక నాయక్ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు. 32 సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ బారెట్లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయం నుంచి డిఎస్సి పట్టాలను పొందాడు. కానీ ఆఫీస్ జవాన్లు కూడా ఈయనను అస్పృశ్యుడిగానే చూశారు. 1927లో మహద్లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజరాత్ల నుంచి కొన్ని వేల మంది వచ్చారు. మహాద్ చెరువులోని నీటిని త్రాగటానికి వీలు లేకుండింది. అంటరాని వారికి ఆ చెరువులో ప్రవేశం లేకుండింది. అంబేద్కర్ నాయకత్వంలో వేలాది మంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రలో సంచలనం కలిగించింది. 1927లో అంబేద్కర్ బహిష్కృత భారతి అనే మరాఠీ పక్షపత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనక అంటరాని వాడిగా పుట్టుంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండడు. అస్పృశ్యత నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు అని ప్రకటించి ఉండేవాడని రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది. 1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్య కారణం అస్పృశ్యతను పాటించటమే అన్నాడు. 1927 డిసెంబర్ 25న అంబేద్కర్ మనుస్మృతిని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కలిగించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని
బలవంతాన్ని ఆకర్షించటానికి అప్పుడప్పుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు. అంతేకాదు మనుస్మృతిలోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యమంలో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే ఆ కృషికి కాంగ్రెస్ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించలేదనే చెప్పాలి. గాంధీ వర్ణ వ్యవస్థను భారత సమాజం యొక్క ప్రత్యేక లక్షణమని, ఎవరి కులవృత్తిని వారు అనుసరించడం వల్ల ఎటువంటి పోటీ లేని ఆర్థిక వ్యవస్థ భారత సమాజంలో ఉన్నదని ఆయన సమర్థించాడు. అయితే అంటరాని వారుగా చూడబడుతున్న కులాల వారు తమ ఆత్మగౌరవాన్ని త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం తాము చేసే వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని పేర్కొన్నాడు. ఇలా కుల అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక సాంస్కృతిక పరిష్కారం చూపగా అంబేద్కర్ ఈ విషయంలో గాంధీతో విభేదించాడు. అంటరాని కులాలు ఆర్థికంగా బలపడనిదే, రాజకీయాధికారం పొందనిదే వారి సమస్యకు సమగ్రమైన పరిష్కారం దొరకదని అంబేద్కర్ భావించాడు. 1919 మాంటేగ్ జేమ్స్ పాడ్ సంస్కరణలు భారతదేశంలో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ సైమన్ కమిషన్ భారతదేశాన్ని 1928లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 3 రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పరిచింది. ఈ సమావేశాలు 1930, 1931 అలాగే 1932లో జరిగాయి. ఈ 3 సమావేశాలకు అంబేద్కర్ హాజరవ్వగా రెండవ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశంలోనే గాంధీకు అంబేద్కర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని పట్టుబట్టగా అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందని అందుకు గాంధీ ఒప్పుకోలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి గాంధీ బయటకు వచ్చేశారు. 1932లో రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రకటన వెలువడే నాటికి గాంధీ శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయి ఎరవాడ జైల్లో ఉన్నారు. ఈ ప్రకటన గురించి తెలుసుకుని గాంధీ నిరాహార దీక్ష చేపట్టారు. అంబేద్కర్ పై నైతిక ఒత్తిడి పెరిగింది. చివరికి గాంధీకి అంబేద్కర్ కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డు కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజకవర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. దీని తర్వాత గాంధీ హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పరిచి అస్పృశ్యత నివారణకు కృషి చేశాడు. అంబేద్కర్ ను కూడా ఇందులో భాగస్వామిని చేశాడు గాంధీ. కానీ అంటరానితన నిర్మూలనలో గాంధీకున్న చిత్తశుద్ధి మిగిలిన కాంగ్రెస్ నాయకులకు లేదు. దీంతో అంబేద్కర్ గాంధీ ఉద్యమం నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా దళిత సమస్య పరిష్కారానికి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాంగ్రెస్, ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దళితులను సమీకరించే ప్రయత్నము చేశారు. ఈ సందర్భంలో క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తర్వాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యం రావడం జరిగాయి. రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం. టిటి కృష్ణమాచారి అప్పట్లో కేంద్ర మంత్రి ఒకసారి రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన 7గురిలో ఒకరు రాజీనామా చేశారు, మరొకరు మరణించారు, వేరొకరు అమెరికాలో ఉండిపోయారు, ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరూ ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డాక్టర్ అంబేద్కర్ మోయాల్సి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా ఉండి 1951 అక్టోబర్లో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అంబేద్కర్ తన 56వ ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య 1935లో మరణించింది. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. గాంధీజీతో అనేక విషయాలలో భేదించినా తాను మతం మారదలుచుకున్నప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయిన దానిని ఎన్నుకుంటానని, బౌద్ధం భారతీయ సంస్కృతిలో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు తన మార్పిడి వల్ల దెబ్బతినకుండా చూశాను అన్నాడు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ పెక్కు గ్రంథాలు రాశాడు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ప్రొవిన్షియల్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ఇంపీరియల్ ఫైనాన్స్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ది బుద్ధ అండ్ కార్ల్ మార్క్స్, ది బుద్ధ అండ్ హిస్ ధర్మ ప్రధానమైనవి. ప్రసిద్ధ రచయిత బెవర్లీ నికోలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశపు 6గురు మేధావులలో ఒకరు అని ప్రశంసించాడు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, న్యాయ శాస్త్రవేత్తగా కీర్తిగాంచిన డాక్టర్ భీమరావు అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన కన్నుమూశారు. భారత రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన
డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ స్మృతికి నివాళులర్పిస్తూ ఆ మహనీయునికి భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ఇవ్వటం అత్యంత అభినందనీయం. మహానుభావుల చరిత్రలు ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా తక్కువే. ఇంత అద్భుతమైన, అమోఘమైన, ఆసక్తికరంగా ఉండే అంశాలు మా దగ్గర చాలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం, దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా అందించడం. తప్పకుండా అందిస్తారు కదా.